హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. ఇదేంటంటే స్వీట్ కార్న్తో కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేయండి. పైన మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అలా స్ప్రింకిల్ చేసుకొని తింటే మామూలుగా ఉండదు టేస్ట్. ఈ టేస్ట్ అనేది నేను చెప్తే మీకు అర్థం కాదండి, మీరు కూడా ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఒక స్వీట్ కార్న్ని ఇలా ఒలిచేసుకోవాలి. పొట్టు ఒలుచుకున్నాక ఇలా హాఫ్గా కట్ చేసుకొని గింజలన్నిటిని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఒలుచుకున్న గింజల్లో నుంచి ఒక 4-5 వరకు ఇలా టూత్ పిక్కి గుచ్చేసుకోవాలి. మిగతా వాటిని కూడా అలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే కొద్దిగా నిమ్మరసాన్ని కూడా తీసుకొని వాటర్ని కొంచెం కొంచెం చిలకరించుకుంటూ ఈ విధంగా బాగా పట్టించుకోవాలి స్వీట్ కార్న్కి. ఈ మసాలా అంతా పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ స్టిక్స్ని అటు ఇటు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. ఒకసారి మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.